ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10వ తేదీన 8 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామ సభలకు మండల స్థాయి అధికారులు అందరూ కూడా హాజరు కావడం జరుగుతుందని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలోని శంకరంపేట, అంబాజీపల్లి, కొరివిపల్లి, కాజాపూర్ తాండా, ఎస్ కొండాపూర్, ఎర్రగుంట తాండా, కామారం, వెంకట్రావుపల్లి తదితర గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన 8 గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. జల సంరక్షణ మన సంరక్షణ అని, భూగర్భ జలాలు పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, పంట పొలాల వద్ద కాంపౌండ్ ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలు పెరిగే విధంగా చూసుకోవాలన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడమే జరుగుతుందని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే విధంగా బాధ్యతలు తీసుకోవాలని, గ్రామ సభలో గ్రామంలో ఉన్న సమస్యలను సర్పంచ్ అనుమతితో అధికారుల దృష్టికి తీసుకుపోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మనము ప్రభుత్వ ఆదేశాల ప్రకారము 4, 6, 8, 10 తేదీలలో గ్రామ సభలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశము రాబో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనంటే ఇప్పుడు శానిటేషన్ వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మనకి ఎక్కడైతే మురుగు కాలువలలో డ్రైనేజీ నిల్వ ఉంటుందో వాటిని గుర్తించేసి వాటిని తొందరగా అక్కడి నుంచి డ్రైన్ అవుట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పిచ్చి మొక్కలను కూడా తొలగించడము, తాగునీటి నిర్వహణ అనగా OHSS ట్యాంకులు మనకు 1, 11, 21 తారీఖులలో దాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లోరినేషన్ కూడా ఈ కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుంది. అంటే ఆ విధంగా ఆ వర్షాకాలంలో యాక్షన్ ప్లాన్ అనేది వీటికి మనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇందులో భాగంగా ముఖ్యంగా ఘన వ్యర్థాల నిర్వహణ. మనకి ఇంతకుముందు తడి చెత్త, పొడి చెత్త అనే 2 నిర్వహణ ఉండేది. తడి చెత్తను పచ్చ బకెట్లో కానీ, పచ్చ డబ్బాలో కానీ, పొడి చెత్తను బ్లూ కలరు చెత్త బుట్టలో వేసేవాళ్ళము. ఇప్పుడు దానికి అదనంగా 2 బుట్టలు మనకు నిర్వహణకు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా శానిటరీ ప్యాడ్స్ అనేది, శానిటరీ చెత్త అంటే శానిటరీ ప్యాడ్స్, డై ప్యాడ్స్ కూడా ఆ 2 బాక్సులు వేయాల్సి ఉంటుంది. అలాగే ప్రత్యేక నిర్వహణ జాగ్రత్తలకు ఒక బ్లాక్ బుట్టను నిర్వహించడం జరుగుతుంది. అందులో పాడైపోయిన బ్యాటరీలు, మందు గోళీలు, సిరంజీలు ఇలాంటి అందులో వేయాల్సి ఉంటుంది. ఈ 4 బుట్టలను కూడా ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించవలసి ఉంటుంది. దీనికోసం ఇందులో మనము యాక్షన్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా చేపట్టడం జరుగుతుంది. అలాగే జల సంరక్షణ, ప్లాంటేషను ఇవి కూడా నిర్వహించవలసి ఉంటుంది. జల రక్షణలో మనం ఏం చేపడతాము అని అంటే ఇంకుడు గుంతలు, రైతులైతే ఫామ్ పాండ్స్, ఊర్లో గుంతలు ఉంటే వాటిని డీసిల్టింగ్ చేయడం జరుగుతుంది. అలాగే రెవెన్యూ పక్షాన నిర్వహించవలసింది ఏంటంటే సార్ అనంటే ఓటరు జాబితాలో కొత్తగా మన ఊరికి ఎవరైనా వస్తే వాళ్ళను ఓటు నమోదు చేసుకోవాలి. మన ఓటు నుంచి ఎవరైనా బయటకు వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ ఆ ఓటును తొలగించుకోవాలి. ఇది రెవెన్యూ వాళ్ళు అవగాహన కల్పిస్తారు. అలాగే వ్యవసాయం గురించి పంట మార్పిడిపై వ్యవసాయ అధికారులు నిర్వహిస్తారు. ఈ అంశాలను మనము ఈ గ్రామ సభలలో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాం. రేపు 8 గ్రామ పంచాయతీలలో మనకు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శంకరంపేట, జంగరాయి తాండా, వెంకట్రావుపల్లి, అంబాజీపేట్, ఎస్ కొండాపూర్, కొరివిపల్లి, కాజాపూర్ తాండా, కామారం, ఎర్రకుంట తాండాలో 8 గ్రామ పంచాయతీలలో గ్రామ సభను నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా మండల్ లెవెల్ ఆఫీసర్సు, గ్రామ పంచాయతీ లైన్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఈ గ్రామ సభలలో పాల్గొనవలసిందిగా కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నారు. గ్రామంలో ఇతర అంశాలలో భాగంగా గ్రామంలో ఉన్న ఇతర సమస్యలను కూడా ఆ గ్రామ సర్పంచ్ ఆమోదంతో ఇతర సమస్యలను కూడా ఆ గ్రామ ప్రజలు చర్చించవచ్చు ఈ గ్రామ సభలో.